సిటీ కేబుల్ న్యూస్కు స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తిరుమల వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అత్యంత భద్రత నడుమ తిరుమల చేరుకున్న చంద్రబాబు నాయుడుకు ఆలయ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు స్వామివారికి తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం విజయవాడ చేరుకున్న చంద్రబాబు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా విజయవాడ దుర్గమ్మ కొండపైకి చేరుకున్న చంద్రబాబు దంపతులకు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు, ఇతర వర్గాల ప్రముఖులు, అధికారులు పుష్పగుచ్చాలు, సాలువాలతో ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబుకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద మంత్రాలతో అమ్మవారి దర్శనానికి తీసుకువెళ్లారు. దర్శనం అనంతరం అర్చకులు చంద్రబాబు దంపతులకు ఆశీర్వదించి దుర్గమ్మ అమ్మవారి చిత్రపటాన్ని పసుపు కుంకుమను అందజేశారు. కిందకే ఉంది నాదే మేడం ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం సుమారు 4 గంటలకు తన నివాసం నుంచి కారులో బయలుదేరిన చంద్రబాబు నాయుడుకు దారి పొడవునా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పూలవర్షం కురిపించారు. ప్రజలకు అభివాదం చేస్తూ సచివాలయం చేరుకున్న చంద్రబాబుకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద మంత్రాలతో ముఖ్యమంత్రి ఛాంబర్కు తీసుకుని వెళ్లారు. అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ముందు కొబ్బరికాయ కొట్టి స్వామివారిని నమస్కరించి అనంతరం ముఖ్యమంత్రిగా ఫైల్పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడకు వచ్చిన విద్యార్థులు, మహిళలు, వృద్ధులతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆంధ్రుల నమ్మకం, పేదల సమ్మతం, అదిగో చంద్రన్న ఆగమనం. చంద్రన్న ఇక మీదే విజయం. ఆంధ్రుల నమ్మకం, చంద్రన్న పేదల సమ్మతం. చంద్రన్న మా ప్రాణం, చంద్రన్న ఎంతో అవసరం. రాజీయం ఇక ఏ అపజయం. చంద్రన్న మీదే, చంద్రన్న ప్రగతి ప్రపంచనం. స్వస్తి దేవ్యదినర్వణః స్వస్తి పూషా శరదదాతన స్వస్తి ద్యావా పృథివీ సుచేతే దేవానో మధ్యా స్వస్మయే వైశ్వానరో వసరగ్నే స్వస్మయే వీర్యాని ప్రవోచన్యః పార్థివాని విమమేర జాగో గిరిష్ఠా యశంతి సదా మళ్ళీ రానవ్యాం. ప్రపంచనం జగతి నీరాజనం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపరంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజ స్వామిని అర్చకులు ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు గోత్రనామాలతో సంకల్పం చేసి పంచరాత్ర ఆగమ శాస్త్రం విధానంతో విశ్వక్షేణ ఆరాధన, పుణ్యామ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కనకధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మాంగళ్య శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శ్రేష్ఠ వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
గాజువాక పరిధిలోని విశాఖ ఉక్కు నగరంలో ఉన్న విశాఖ విమల విద్యాలయం పాఠశాలను ఉక్కు యాజమాన్యం అకారణంగా మూసివేయడం దారుణమని విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ముల్లి పెంటిరాజు ఆరోపించారు. ఈ సందర్భంగా పెంటిరాజు మాట్లాడుతూ ఏళ్ల తరబడి విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో సేవలు అందించిన విశాఖ విమల విద్యాలయం పాఠశాలను అకస్మాత్తుగా మూసివేయడంతో విద్యార్థులు వెనుదిరిగి వెళ్తున్న వైనం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని స్కూళ్లు ఘనంగా ప్రారంభిస్తే ఉక్కు యాజమాన్యం అధికారులు అనాలోచిత నిర్ణయాలతో పాఠశాలను మూసివేయడం సరికాదని అన్నారు. దేశంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాలు ఉక్కు అధికారులు వృధా ఖర్చులు మానుకొని సామాజిక అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక నిధులు కేటాయించి స్కూల్ను వెంటనే తెరవాలని, ఎన్నో ఏళ్లుగా ఉన్న బోధనేతర సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉక్కు యూనియన్ నాయకులు, పూర్వ విద్యార్థులు, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. చాలా మంది విద్యార్థులు ఇదే స్కూల్లో నుంచి చదువుకొని ఈరోజు సమాజంలో మంచి గౌరవం దక్కించుకుంటున్నారు. దయచేసి ఏదైతే ఉక్కు యాజమాన్యం విద్యా వ్యవస్థల మీద ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే మా స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ఎంతో ప్రతిభ కలిసి ఎన్నో అవకాశాలు వచ్చినా సరే ఈ స్కూల్ని మేము సొంత పిల్లల్లాగా ఉన్న విద్యార్థుల్ని అందరినీ ప్రయోజకులు చేసి సొంత పిల్లల్లా చూసుకొని మంచి అవకాశాలు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లోనే సర్వీస్ చేద్దామని చాలా ఏళ్ళుగా తమకున్న అవకాశాలను వదులుకొని కష్టపడి పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఎన్నో సిఎస్ఆర్ పథకం కింద ఎన్నో ఫండ్లని అదర్స్కి అంటే బయట వాళ్ళకి ఇస్తుంది. తప్పకుండా ఆ ఏవైతే నిధులు ఉన్నాయో లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే కేంద్ర పరంగా కానీ ఉన్న నిధులను స్కూల్ని ఉపయోగించి స్కూల్ని వెంటనే తెరవాలని, అలాగే ఇంత పెద్ద సంస్థకి ఇంత చిన్న స్కూల్ని రన్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకొని ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. మీరు ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు మా స్టీల్ ప్లాంట్ని పరిపాలనిస్తున్నారు. దయచేసి మీరు ఒక విజ్ఞానంతో ఆలోచించండి. ఇలాంటి అజ్ఞానమైన నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. చిన్నపిల్లల మనసు ఈరోజు స్కూళ్ళు ఓపెన్ అవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి. ఈరోజు అందరూ కూడా బుక్కులు పట్టుకొని ఎంతో ఫీజులు కట్టుకొని పేద పిల్లలందరూ ఈరోజు స్కూల్కి వద్దామని మంచి రోజు అని చెప్పి అందరూ వస్తే ఈరోజు స్కూళ్ళని మూసివేయడం చాలా దురదృష్టకరం. దీన్ని తప్పకుండా పై అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, అలాగే తెలుగుదేశం పార్టీ పరంగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారికి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళ దృష్టిలో పెట్టి తప్పకుండా దీని మీద మేము పోరాడతామని మీ వేదికగా తెలియజేస్తాం.